श्रीगुरुभ्यो नमः। हरि ओम। ओम सज्जोछातं प्रपच्छामि सज्जोछाताय नमो नमः। भवे भवे भवस्वमान् भवोद्भवाय नमः। सर्वं శ్రీ పరమేశ్వరార్పితం. తులారాశి వారికి జూన్ నెలలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వ్యాపార పరంగా ఏ విధంగా ఉండబోతోంది, ప్రమాదాలు ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి కూలంకషంగా పరిశీలన చేసుకున్నట్లయితే, ముందుగా ఈ తులారాశి వారికి జూన్ నెలలో మొదటి 2 వారాలు కూడా గడ్డుకాలంగా చెప్పొచ్చు. మీరు ఏ పని చేసినా కూడా అవమానాలు, ఆ పని నువ్వు దూరంగా ఉండడం మంచిది, నీకు ఏ పని చెప్పినా ఇలాగే చేస్తుంటావు, నీకు ఒక తీరు తెన్ను లేదు అనేటువంటి అవమానం పడేటువంటి అవకాశం 2 వారాలు జరుగుతుంది జూన్ నెలలో. 18వ తారీఖు తర్వాత నుంచి మీకు కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. 8వ ఇంట గ్రహ సంచారం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య కీచులాట్లు పెరిగేటువంటి అవకాశం, శత్రువులు మిమ్మల్ని నేరుగా దాడి చేసేటువంటి అవకాశం ఏర్పడుతోంది. ఈ తులారాశి వారికి రాజకీయంలో ఉన్న వారికి అవమానాలు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. క్యాడర్ మిమ్మల్ని తప్పించేటువంటి అవకాశం ఎక్కువగా చూస్తోంది. మీరు ఎప్పుడు దొరుకుతారా అని చూస్తున్న కార్యకర్తలు కూడా మీరు రెడ్ హ్యాండెడ్ గా దొరకడం, దానివల్ల మీ యొక్క గౌరవ భంగం జరగడం అనేది జరుగుతోంది. పైగా ఈ తులారాశి వారు సంగీత, సాహిత్య, సినీ కళా పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి అద్భుతమైన అవకాశం జూన్ 12వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్యలో జరుగుతోంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి కాస్త తగ్గుతోంది. దీనివల్ల మీరు అనుకున్నటువంటి రంగాల్లోకి మీరు వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. తులారాశిలో రైతుల విషయానికి వస్తే మొదటి 2 వారాలు కూడా పర్వాలేదులే అనిపిస్తారు. తదుపరి 2 వారాలు కూడా నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తోంది. తులారాశిలో ఉన్న రైతులు చాలా జాగ్రత్తగా మీ పంటల్ని చూసుకుంటూ ఉండాలి. కొత్త తెగులు వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతోంది. దీనివల్ల ఎప్పుడూ చూడనటువంటి నష్టాన్ని మీరు చూసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకున్న వారు పరోక్షంగా వ్యాపారాన్ని చేయండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. బట్టలకు సంబంధించి కానీ, ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించి కానీ, లేదా కోళ్ళ పరిశ్రమ, పశువు యొక్క గ్రాసం, ఈ ఆవులు గేదెలు తినేటువంటి గ్రాసం ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన వ్యాపారాలు చేయండి. కొంచెం పర్వాలేదులే, నష్టపోకుండా నేను పెట్టిన పెట్టుబడి వస్తోంది అనే ఒక నమ్మకం అయితే కలుగుతూ ఉంటుంది. ఇక తులారాశిలో ఉన్నటువంటి వారు మీ పూర్వం నుంచి మీకు సంక్రమించినటువంటి ఆస్తి, లేదా ఇంతకు ముందు మీరు కోర్టు నుంచి తెచ్చుకునేటువంటి ఆస్తి ఏదైతే ఉందో దాన్ని కోల్పోతారు, అమ్మేసుకునే అవకాశం లభిస్తుంది. ఎక్కడా కూడా పూర్వీకుల ఆస్తి నిలబెట్టుకునేటువంటి అవకాశం లేదు. శత్రువులు పొంచి ఉండడం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సరే ఆ వస్తువును తీసేంత వరకు మీకు చోలో జోరీగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశమే ఎక్కువగా గోచరిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తొడ, తరుబరి, ఈ మోకాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఒకవేళ ప్రమాదం జరిగితే కనుక నీ సర్జరీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తాయి. కాబట్టి మీరు ప్రయాణం చేసినప్పుడు మోకాలికి సంబంధించి, తొడకు సంబంధించి కొంచెం జాగ్రత్త వహించేటువంటి అవకాశం తీసుకోండి. పైగా ఈ తులారాశి వారు రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే మంచి అవకాశం జూన్ 3వ తారీఖు నుంచి జూన్ 14వ తారీఖు మధ్యలో ఏర్పడుతోంది. మీ పెట్టుబడికి నష్టం కలగదు, పెట్టిన పెట్టుబడికి పావల లాభం చూస్తారు. మంచి అవకాశం ఏర్పడుతోంది. ఈ తులారాశి వారు విందు వినోదాల్లో పాల్గొని మీ యొక్క పర్సనల్స్ వేరే వాళ్ళకి షేర్ చేసి, మీ రహస్యాలు వేరే వాళ్ళకి చెప్పి అతను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశం జూన్ నెల 19వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో జరిగేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పర్సనల్స్ కానీ, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎవరికి తెలియజేయకుండా ఉండడం చాలా మంచిది. పైగా ఈ తులారాశి వారు ఎక్కడైతే ఇక పూర్వం గౌరవం పోయిందో అక్కడికి మీ ఆహ్వానం రావడం, దాన్ని మీరు తిరస్కరించడం, దానివల్ల మీరు సేఫ్ జోన్లో ఉండడం జరుగుతుంది. ఎవరు ఏమనుకున్నా సరే
తులారాశి వారు ఏ పని చేసినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. అక్కడ మన శత్రువులు ఎవరన్నా ఉన్నారా, ఉంటే మాత్రం ఆ దరిదాపు ప్రదేశాలకు కూడా వెళ్ళకండి. మీరు వెళ్ళినట్లయితే శత్రువు మిమ్మల్ని మరొకసారి ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం గోచరిస్తుంది. తులారాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. ఒకవేళ మీకు కనుక డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటో నాకు పంపించడం, నేను అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం, దీనివల్ల గణాంక పరిమాణంగా మీకు మీ యొక్క జాతకాన్ని పూర్తిగా విశదీకరించి చెప్పడం జరుగుతుంది. అయితే తులారాశి వారు ఈ జూన్ నెలలో ఏ దేవతారాధన చేయాలి, ఏ విధమైనటువంటి గండాల నుంచి గట్టెక్కడానికి ఏ మాల ధరించాలి అంటే, శివాలయంలో సాయం సంధ్య వేళ చండీ ప్రదక్షిణ చేయండి. అది కూడా 4 నుంచి 6:30 లోపు ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. లేదు మాకు ఆఫీసులు ఉన్నాయి గురువు గారు, మేము చేయడం కుదరట్లేదు అంటే ఖచ్చితంగా మీరు వారంలో ఒకరోజు ఆదివారము శనివారము సాయంత్రమే చేయండి చండీ ప్రదక్షిణ. ఒక్కరోజు చేయండి. ఆఫీసుల్లో ఇబ్బందులు ఉన్నవారు, లేదు హౌస్ వైఫ్స్ కానీ ఇలా ఎవరైతే ఉంటారో ఆడవారు, వీళ్ళు ఇంట్లో చేసుకునే వాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు సాయంత్రం ఖచ్చితంగా చండీ ప్రదక్షిణ చేయండి. శివాలయం చండీ ప్రదక్షిణ చేసి దళాలు, బ్రహ్మదళం ఉంటుంది, 5 దళాలు ఉంటాయి, అంటే 5 ఆకులు ఉంటాయి. మామూలుగా మనం త్రిదళం అంటే 3 దళాలు, ఇది బ్రహ్మదళం 5 దళాలు ఉంటాయి. ఈ బ్రహ్మదళాన్ని తీసుకుని ఈశ్వరుడికి సోమవారం రోజున ఈశ్వరుని యొక్క లింగం మీద పెట్టి కేవలము తేనెతో మాత్రమే అభిషేకం చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది. ప్రతిరోజు కూడా భస్మధారణ అడ్డంగా చేయండి. వీలుంటే ఈ తులారాశి వారు ద్విముఖి రుద్రాక్షనై 2 ముఖాలు ఉన్న రుద్రాక్షను ధరించడం చాలా మంచిది. ఓం క్లీం నమశివాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు పఠించడం అత్యంత శుభత్స శీఘ్రంగా ఉంటుంది. సర్వం పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది.